అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం పెట్టి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆయన ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల దృష్ట్యా అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేవలం 10 నిమిషాలు ఉండి సంతకం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అర్జున్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అర్జున్ సంతకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. పుష్ప 2 బెనిఫిట్స్ రోడ్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన మృతి చెందినటువంటి రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి అల్లు అర్జున్కు చుక్కేది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తను కలిసి ఇక్కడ హాజరైపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాము, చూసాము. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి నేరుగా కిమ్స్ హాస్పిటల్కు వెళ్తానని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో గీత అవార్డ్స్ నుంచి ఉన్నటువంటి పోలీసు సమాచారం ఇవ్వడం జరిగింది. మేము ఆల్రెడీ అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీతేజను వాళ్ళ ఫాదర్ను వాళ్ళ బంధువులందరూ కలిసి వస్తాను అని చెప్పి వీళ్ళకు ఒక సమాచారం ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చారు. ఎందుకంటే గీత ఆర్ట్స్ నుంచి వాళ్ళకు అల్లు అర్జున్ టీం కూడా వేడుకు చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో సిబ్బంది ఎవరైతే ఉంటారో పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కానీ ఆపరేషన్ పేషెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అక్కడ ఇబ్బందులు అయితే అక్కడ మీడియా కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ కామన్ పీపుల్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే నేపథ్యంలోనే ఆల్రెడీ పోలీసులు కూడా ఒక నోటీస్ జారీ చేయడం ఉంది. అందుకంటే ఆల్రెడీ మీరు అక్కడ వెళితే ఇబ్బందులు తలెత్తాయి. గతంలో ఇప్పుడు ఆల్రెడీ సంధ్య థియేటర్ ఘటన చూసాము. కనుక ఇప్పుడు మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది, అక్కడ క్రౌడ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కనుక అందులో భాగంగానే ఒకవేళ మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్పి ఒక నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసును కూడా కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. కనుక అక్కడ వీళ్ళు సమాచారం ఏమంటారు, వాళ్ళు పోలీసులు డైరెక్ట్గా అల్లు అర్జున్ కూడా నోటీసులు జారీ చేయడం. ఆ నోటీసుల్లో చూసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్దామనుకున్న నేపథ్యంలోనే పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాని లీగల్ అడ్వైజర్తో మాట్లాడుకొని కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పరామర్శించేటువంటి ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా అక్కడ కిమ్స్ హాస్పిటల్కు వెళ్తే అక్కడ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా మంది పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ ఉంటాయి, అక్కడ అటెండ్ చాలా మంది ఉంటారు, ఫ్యాన్స్ వచ్చారు, ఇవి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక అదే నేపథ్యంలోనే పోలీసులు కూడా వెళ్తే మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. కనుక ఉదయం ఒకవేళ అక్కడ వెళ్లే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. మళ్ళీ తర్వాత నోటీసు ఇచ్చిన తర్వాత నోటీసులకు వాళ్ళు రిప్లై ఇచ్చిన వెంటనే అక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏదైతే ఏర్పాటు చేస్తారో వాటిని కూడా విరమించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు పోలీసులు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినటువంటి అక్కడ సాక్షులు కానివ్వండి, బాధితులు కానీ ప్రభావితం చేయొద్దని చెప్పేసి కోర్టు క్లియర్గా చెప్పింది. కానీ శ్రీతేజను పరామర్శించడానికి వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, దానికి బాధ్యత వహించాల్సి మీరే అని చెప్పి చెప్పడం మాటలు ఏదైతే ఉన్నదో నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే లీగల్ అడ్వైజర్ మాట్లాడుకొని నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అల్లు అర్జున్ విరమించుకున్న పరిస్థితి. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్ వెళ్ళే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవాలి. ఒకవేళ వెళితే కనుక అక్కడ పోలీసులు బందోబస్తు లేదు, మళ్ళీ ఇబ్బందులు తలెత్తే కష్టం ఉంటుంది. కనుక అక్కడ వీళ్ళ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ గతంలోనే సంధ్య థియేటర్ ఘటన చూసాము. కానీ ఆల్రెడీ ఇది జరిగినటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా రావడంతో ఏ విధంగా జరిగింది, మరి అటువంటి పరిస్థితి నెక్స్ట్ భవిష్యత్తులో జరగొద్దని భావించి అల్లు అర్జున్ విరమించుకుని డైరెక్ట్గా ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ నుంచి కూడా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. కెమెరా రఘుతో దుర్గేష్ టీపై చిక్కడపల్లి పోలీసులు, హైదరాబాద్.